ఏంట్రా రాము, ఇంటర్వ్యూ ఏమైందిరా? సెలెక్ట్ అయ్యావా? లేదురా, జన్మలో జాబ్ వచ్చేటట్టుగా లేదు నాకు. ఒరే అలా ఎందుకంటావురా? ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి అయినా ఇంతకన్నా బెటర్ జాబ్ రాసి పెట్టిందేమో, ఎవరికి తెలుసు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా? ఇప్పుడే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి బయటకు వచ్చా, కాసేపట్లో బయలుదేరుతా. సరే. సూపర్ ఉంది కదా, బా ఇలాంటి ఫోన్ ఉంటే ఎంత బాగుందో. నాకు ఉంది ఒక డొక్ ఫోన్. ఈ ఫోన్ కానీ అమ్మాయికి ఇస్తే ఇంప్రెస్ అయిపోయి నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సూపర్ ఐడియా. ఓకే. హలో. ఎవరు? హలో, నా పేరు శ్వేత అండి. మీరు మాట్లాడే ఫోన్ నాదేనండి. ఏమండి శ్వేత గారు, నేను ఇంకేం మాట్లాడలేదండి. నేను మాట్లాడకుండానే మీ ఫోన్ ఎలా అవుతుందండి? అంటే ఏం లేదండి, మీరు మాట్లాడే ఫోన్ నాదన్నారు కదా. అసలు నేను మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు ఈ ఫోన్ మీది ఎలా అవుతుందండి? ఇప్పుడు మాట్లాడారు కదండి. నేను ఇప్పుడు మాట్లాడానండి. అదేనండి, నేను ఇంకా మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు ఈ ఫోన్ మీది ఎలా అవుతుందని మాట్లాడారు కదండి. అదేనండి నేను మాట్లాడేది. అదిగో మీరే కదండి మాట్లాడాను అంటున్నారు. నేనే మాట్లాడానండి. అయ్యో రామా, అయ్యో సీత. ప్లీజ్ అండి, నేను ఇక్కడ అవ్వలేను. ప్లీజ్ ఆపేయండి. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుస్తారో చెప్పండి. మీరే చెప్పండి. అదేంటి ఫోన్ మీది కదా? అయ్యో రామా, అయ్యో సీత, ఏం లేదండి. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అండి? నా ఫోన్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎక్కడ కలమంటే అక్కడే కలుస్తాను. ఎక్కడ కలమంటే అక్కడ కలుస్తారా? కలుస్తాను. ఈవినింగ్ 6కి పార్క్ ఇక్కడికి రండి, కలుద్దాం. అలాగే, తప్పకుండా వస్తాను. బాయ్. హాయ్ అండి. హాయ్, కూర్చోండి. మీ పేరండి? ఆల్రెడీ మీకు తెలుసండి. నాకు తెలుసా? ఎలా? అదేనండి, మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు మీకు ఇసుకొచ్చినప్పుడల్లా నా పేరు పలికారు కదా. ఓహ్, రామునా మీ పేరు? కరెక్టే. మీ పేరు? శ్వేత. ఓ, చెప్పారు కదా. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? నా ఫోన్ తిరిగిస్తున్నారు కదా. అదే వేరే వాళ్ళైతే సిమ్ తీసి ఫోన్ అమ్మేసుకునేవాళ్ళు, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమన్నారు? అదే వేరే వాళ్ళైతే సిమ్ తీసి అమ్మేసేవాళ్ళు కదా అని. ఆహాహా, దానికి ముందు. ఆహా, నా ఫోన్ నాకు తిరిగిస్తున్నారు కదా. మీకు ఇంకా ఇవ్వలేదు కదండి. మీరు ఇప్పుడు ఇస్తారు కదండి. అదే ఆలోచిస్తున్నానండి. అయ్యో రామా, అయ్యో సీత. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా భలే నవ్వుతారు కదండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? బీటెక్ అయిపోయిందండి, జాబ్ సర్చ్ లో ఉన్నాను. ఎరీనా కంపెనీలో ట్రై చేయలేకపోయారా? ఎరీనానా? మార్నింగ్ అక్కడికే ఇంటర్వ్యూకి వెళ్ళానండి. వాడబ్బా బీటెక్ లో నాకు 90% ఉన్నా నన్ను సెలెక్ట్ చేయకుండా పంపించేశాడు. అయినా వాడిని తిట్టి ఏం లాభం లేండి, ఉద్యోగం ఇచ్చిన ఎండి గారిని అనాలి. వాడుగా నాకు దొరికితే నా కొడుకుని కోసి కారం పెట్టాలనిపిస్తుంది. ఏవండి కాపండి, బూతులు తిట్టకండి. మీకేమైందండి? వాడెవనో తిడుతుంటే మీకు బాధ వస్తుంది. ఆ ఎండి ఎవరో కాదండి, మా బాబేనండి. దేవుడా, సారీ అండి, మీ బాబు అనుకోలేదు. మీకు జాబ్ కావాలి అంతే కదా? Where are you, Dad? I'm in office. Small favor, Dad. Tell me, baby, what happened? Nothing, Dad. I want a job in your office. దానికి నువ్వు ఫోన్ చేయాలా? I know, Dad. మరి జాబ్ నాకు కాదు, నా ఫ్రెండ్కి. Okay, sure. Get him tomorrow to office. Oh, thank you, Dad. Bye. Bye. థ్యాంక్ యూ శ్వేత. థ్యాంక్స్ ఎందుకండి? నాకు జాబ్ ఇప్పించారు కదా. నేను మీకెప్పుడు జాబ్ ఇప్పించానండి? అదేంటండి, ఇందాక మీ డాడీతో ఫోన్లో మాట్లాడారు కదా. ఏమని మాట్లాడానండి? మా ఫ్రెండ్కి జాబ్ కావాలంటే ఓకే అన్నారు కదండి. అవును, నా ఫ్రెండ్ అని చెప్పాను కానీ ఆ ఫ్రెండ్ మీరని చెప్పలేదు కదండి.
అయ్యో రామా. అయ్యో సీత. ఓకే, నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, రేపే జాయినింగ్. ఓ థ్యాంక్ యూ శ్వేత. na 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 na